రేపు నాకు టైం ఉంటుంది, నాకొక మీటింగ్ ఉంటుంది, మనకొక ఛాన్స్ ఉంటుంది, నాకొక ఐడియా ఉంటుంది. ఇవన్నీ మనం రోజూ అనుకునే మాటలే కదా. భవిష్యత్లో ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పాలనుకుంటాం. మరి వీటిని ఇంత సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం రండి. దానికి సొల్యూషన్ చాలా అంటే చాలా సింపుల్. అదేంటంటే విల్ హ్యావ్ దీని తర్వాత ఒక నౌన్ పెట్టాలి. అంతే, సింపుల్గా విల్ హ్యావ్ ప్లస్ నౌన్. ఈ చిన్న ట్రిక్తో మనమిందాక అనుకున్న మాటలన్నీ ఇట్టే చెప్పేయచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ హ్యావ్ టైం. దీని అర్థమేంటి? నాకు టైం ఉంటుంది. చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, దాని తర్వాత విల్ హ్యావ్, ఆ తర్వాత టైం అనేది నౌన్. ఎంత సింపుల్గా ఉందో చూసారా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విల్ హ్యావ్ అ మీటింగ్ అంటే ఆమెకు ఒక మీటింగ్ ఉంటుంది. వీ విల్ హ్యావ్ అ ప్లాన్ అంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, సబ్జెక్ట్ ఏదైనా సరే రూల్ మాత్రం ఒక్కటే.